శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం గం గణేశాయ నమ. ముందుగా మా జ్యోతిష్య గురుదేవులు అయినటువంటి శ్రీ శివస్వామి గురువు గారికి శిరస్సు వంచి పదాభివందనం చేయుచున్నాను. అలాగే శ్రీ వేదమాత బ్రాహ్మణ సంఘ గౌరవాధ్యక్షులు శ్రీ గండూరి దత్తాత్రేయ శర్మ గారికి మరియు అధ్యక్షులు శ్రీ నంద్యాల శంకర శర్మ గారికి, ఉపాధ్యక్షులు కల్లే శేషావళి శర్మ గారికి, శ్రీధర్ భట్టు గారికి, నిడిగంటి సుబ్రహ్మణ్య శర్మ గారికి, అలాగే దరూర్ శ్రీనివాస్ గారికి మరియు మిగిలిన పదవులను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా శ్రీ మహిళా మనులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. మరి ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అనేటువంటిది మన ప్రభవాది సంవత్సరాలలో 40వ సంవత్సరముగా చెప్పబడుతున్నది. ఈ పరాభవనామ సంవత్సరంలో లోకానికి చేకూరే శుభ ఫలితాలను, శాస్త్రోక్తమైన శ్లోకాలలోని నిగూఢ అర్థాలను ముందుగా స్మరించుకుందాం. పరాభవాబ్ధే రాజానా ప్రాప్నువంతి పరాభవం అన్నారు. అనగా ఈ సంవత్సరంలో పాలకులు పరాజయాలను లేదా ప్రతికూలతలను ఎదుర్కొంటారు అని శాస్త్రం చెబుతున్నది. దీని యొక్క గూఢార్థం చూసినట్లయితే ఇక్కడ రాజానా అంటే కేవలము రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ప్రతి మనిషిలో ఉండే అహంకారము అనే పాలకుడు. ఈ ఏడాది సాత్విక శక్తి పెరిగి మనలోని తామస గుణం అనగా అహంకారం పరాజయం పొందుతుంది. అంటే మనిషి తన తప్పులను తాను తెలుసుకొని అంతర్మథనం చెంది సరిదిద్దుకునే గొప్ప ఆత్మ విమర్శన కాలమని చెప్పవచ్చును. ఇక శ్లోకంలోని 2వ పాదాన్ని చూసినట్లయితే భవంతి క్షుద్రధాన్యాన్ని ప్రభూతాన్ని శ్రోష్ఠయ అనగా చిరుధాన్యాలు సమృద్ధిగా పండుతాయి మరియు వర్షాలు కూడా చాలా చక్కగా కురుస్తాయి. మరి దీని యొక్క రహస్యార్థం మనం చూసినట్లయితే కాలక్రమేణా మనం మర్చిపోయిన మన ప్రాచీన పద్ధతులే చిరుధాన్యాలు. అవే మనకు శ్రీరామ రక్ష అని ప్రకృతి మాత గుర్తు చేస్తోంది. కృత్రిమ ఆహారపు అలవాట్ల నుంచి విముక్తి లభించి ఆహారమే ఔషధం అనే సనాతన సత్యం లోకానికి బోధపడబోతోంది. ఇక 3వ పాదాన్ని చూసినట్లయితే పరాభవాబ్ధే లోకానాం రాజా న శత్రువో భువి అని ఉన్నది. దీని యొక్క అర్థం ఏమిటంటే పరాభవార్థే లోకానాం రాజా న శత్రువో భువి, లోకంలోని పాలకులు పరస్పరము శత్రువులుగా మారే అవకాశము ఉండబోతోంది. మరి దీని యొక్క రహస్యార్థం ఇది ఒక రకమైన ధర్మయుద్ధము. అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో పాత మిత్రత్వాలు విడిపోయినా అంతిమంగా లోక కళ్యాణానికి దారితీసే కొత్త శక్తులు ఉద్భవించబోతున్నాయి. సమాజంలో ఉన్న అశుభ శక్తుల మధ్య విభేదాలు రావడం వల్ల అంతిమంగా సామాన్యుడికే మేలు జరగబోతోంది. ఇక శ్లోకంలోని 4వ పాదాన్ని చూసినట్లయితే ఆమయ శుద్ధ సస్యాన్ని ప్రభుతాన్యల్పవృష్టయ. మరొకసారి చెప్తాను. ఆమయ శుద్ధ సస్యాన్ని ప్రభుతాన్యల్పవృష్టయ అనగా ఆమయ అంటే ఇక్కడ రోగాలు, వ్యాధులు అనే అర్థం. వ్యాధుల భయం ఉన్నప్పటికీ తృణధాన్యాలు విస్తృతంగా పండుతాయట. వర్షపాతము స్వల్పంగా ఉండవచ్చు అని శాస్త్రం తెలియజేస్తున్నది. మరి దీనిలో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని చూసినట్లయితే ఆమయ అంటే అనారోగ్యము. అయితే శాస్త్రం మనల్ని భయపెట్టడం లేదు. మన దేహాన్నే ఒక దేవాలయంగా భావించి శుద్ధి చేసుకోమని హెచ్చరిస్తోంది. ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకోవాలనే గొప్ప పాఠాన్ని ఈ సంవత్సర కాలం మనకు నేర్పుతున్నది. ఇక 5వ పాదాన్ని చూసినట్లయితే విన్మూత్ర శిఖిరోగాఢ్య వాయుఛాతి వివర్ధతే అని ఉన్నది. అనగా మలమూత్ర సంబంధిత వ్యాధులు మరియు వాయు అంటే శ్వాసకోశ సంబంధిత రోగాలు పెరిగే అవకాశము ఎక్కువగా ఉన్నది. ఇందులో ఉన్నటువంటి రహస్యార్థాన్ని చూసినట్లయితే యోగశాస్త్ర ప్రకారం వాయువును నియంత్రించడం అనగా ప్రాణాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ ఏడాది ప్రజలు సహజ సిద్ధమైన చికిత్సల వైపు, మన ప్రాచీన ఆయుర్వేద పద్ధతుల వైపు మరలడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించబోతున్నాయి. అలాగే శ్లోకంలోని 6వ పాదాన్ని చూసినట్లయితే బధ్యంతే శ్రీ నృపాగావో వత్సరేచ పరాభవే అని ఉన్నది. అనగా స్త్రీలు పాలకులు, వత్సరేచ అనగా ఆవులు, స్త్రీలు, పాలకులు, గోవులు ఈ సంవత్సరంలో కొన్ని రకాల ఇబ్బందులకు లేదా బంధనాలకు గురవుతారు.
మరి ఇందులో ఉన్నటువంటి రహస్యార్థాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ బంధనము అంటే పరమ పవిత్రమైన రక్షణ అని అర్థం చేసుకోవాలి. స్త్రీశక్తికి ఒక రక్షణ కవచం లాంటి పటిష్టమైన చట్టాలు రావడము, గోశాలల నిర్వహణలో ఆధ్యాత్మికత క్రమశిక్షణ పెరగడము, పాలకులకు బాధ్యతాయుతమైన నియమావళి ఏర్పడము ఈ సంవత్సరం నాటి విశేషం. ఇది అరాచకత్వాన్ని అంతం చేసే వ్యవస్థను ధర్మబద్ధమైన క్రమ పద్ధతిలో ఉంచబోతోంది. మరి ఈ 6 పాదాల విశ్లేషణను మనం గమనించినట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరం అనేది మానవాళిని భౌతికవాదం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు, కృత్రిమ ఆహారం నుంచి సహజమైన ఆరోగ్యప్రదాయముల వైపు నడిపించే ఒక పరివర్తన సంవత్సరంగా మనం అభివర్ణించవచ్చు. లోకంలోని ప్రతికూలతలను పరాభవం చేసి ధర్మాన్ని నిలబెట్టే దిశగా ఈ కాలం మనల్ని నడిపిస్తుంది. ఇక రెండవ అంశము రాజాది నవనాయకుల నిర్ణయం. ఈ సంవత్సరము రాజుగా గురువు, అలాగే మంత్రిగా కుజుడు, సేనాధిపతిగా చంద్రుడు, సస్యాధిపతిగా శుక్రుడు, ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘ్యాధిపతిగా చంద్రుడు రావడం, మేఘాధిపతిగా చంద్రుడు, రసాధిపతిగా రవి, నీరసాధిపతిగా శుక్రుడు, ఇలా 9 నవగ్రహాలకు ఈ యొక్క పదవులు రావడం జరిగింది. మరి వీరు ఈ పదవులను అలంకరించడం ద్వారా మన దేశానికి కలిగే ప్రయోజనం ఏమున్నది అయ్యా అంటే, రాజు గురువుగా రావడం వల్ల ప్రజలు ధర్మవర్తనులై నీతి నియమాలతో జీవిస్తారు. దేశం సుభిక్షంగా క్షేమారోగ్యాలతో ఉంటుంది. పాలకులు ధర్మ మార్గంలో పరిపాలిస్తారు. అలాగే మంత్రి కుజుడైనందువల్ల అగ్ని ప్రమాదాల భయం ఎక్కువగా ఉంటుంది. స్వల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశము ఉన్నది. పాలకుల మధ్య విభేదాలు లేదా యుద్ధ వాతావరణం ఏర్పడవచ్చును. అలాగే సేనాధిపతి చంద్రుడు కావడం వల్ల చంద్రుడు సేనాధిపతి అయినందున అధిక వర్షాలు కురుస్తాయి. ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా జీవిస్తారు. పశు సంపద వృద్ధి చెంది పాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక సస్యాధిపతి శుక్రుడు అయినందువల్ల మాగాణి మరియు మెట్ట భూములు రెండూ సమృద్ధిగా పొందుతాయి. ముఖ్యంగా తెల్లని ధాన్యాలు అనగా వరి వంటివి తెల్లని నేలలు మంచి దిగుబడిని కూడా ఇస్తాయి. ధాన్యాధిపతి బుధుడైనాడు. మరి బుధుడు ధాన్యాధిపతిగా ఉండడంతో వర్షాలు మరియు పంటలు మధ్యమంగా ఉంటాయి. పంట చేతికి వచ్చిందనే సమయంలో ఈదురుగాలులతో కూడినటువంటి మేఘాలు ఏర్పడతాయి. పాలకులలో ఒక రకమైన ఆందోళన లేదా భయం కనిపిస్తుంది. అలాగే అర్ఘ్యాధిపతి చంద్రుడైనాడు. అన్ని రకాల పంటలు బాగుగా పండుతాయి. అయితే నిత్యావసర ధరలు గణనీయంగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. మరి మేఘాధిపతి చంద్రుడైనాడు. ఈ యొక్క ఫలితం ఎలా ఉంటుందయ్యా అంటే, దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తాయి. వివిధ రకాల ధాన్యాలు పండుతాయి మరియు గో సంపద వృద్ధి చెందుతుంది. రసాధిపతి రవి అయినాడు. అనగా నువ్వులు, నూనె, బెల్లము, ఉప్పు వంటి రస వస్తువుల యొక్క ధరలు బాగా తగ్గిపోతాయి. నీరసాధిపతి శుక్రుడు అయినాడు. కర్పూరము, గంధము, బంగారము, ముత్యాలు మరియు వస్త్రాల ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. శుక్రుడు అనేటువంటి వాడు విలాసానికి సంబంధించినటువంటి వాడు కనుక విలాసాలకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ధరలు పెరిగే అవకాశం ఈ సంవత్సరం మనకు గోచరిస్తోంది. మరి ఇక్కడ ముఖ్య గమనిక మనం చూసుకోవాలి. చంద్రుడికి 3 ఆధిపత్యాలు వచ్చాయి. ఏమేమిటి? సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి వచ్చాయి. మరి శాస్త్ర ప్రకారం ఒక నియమం ఉన్నది. రాజు, సేనాధిపతి, సస్యాధిపతి పదవుల్లో ఈ 3 పదవులలో ఏ 2 లేదా 3 పదవులు చంద్రుడికి వచ్చినా మంచి వర్షాలు కురుస్తాయి. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఆహార ధాన్యాలు, పాలు, నెయ్యి వంటి ధరలు బాగా తగ్గిపోయే అవకాశం కూడా ఉన్నది.